ఎందుకు చేశాడు అంటే మహాభారత శ్లోకాన్ని చెప్తున్నారు. తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ గావః పృథ్వీ సరస్వతి. గావః గోదానం చేసిన వాడు అవతల వారికి భూదానము కూడా చేసినట్టే. మీరు భూమిని ఇచ్చారనుకోండి, అందులో ఒక ఇల్లు కట్టుకుని నివాసం ఉంటారు. ఆ భూమిని దున్ని పండించుకొని అన్నం తింటారు. ఆ భూమి యందు ఏదైనా నిధి ఉందనుకోండి, అవతల వారికే చెందుతుంది. సరస్వతీ కటాక్షం మనిషిని మహోన్నతుడిగా మారుస్తుంది. సరస్వతీ దానం, భూదానం ఈ రెండూ కూడా చేసినటువంటి ఫలితము గోదానము వలన వస్తోంది. ఎందుకనంటే పేర్లు 3 కానీ యథార్థమునకు గోదానము ఈ 3 దానములు చేసినట్టే. పైగా గోదానములకున్న విశేషం ఏమిటంటే, మీరు ఒక గోవుని దానం చేస్తే 100 గోవుల్ని దానం చేశారు అని శాస్త్రంలో ఫలితం ఇస్తారు. మీరు ఒక పంచె ఇచ్చారనుకోండి, ఒక పంచె ఇచ్చారు అని దానం. ఒక పూట అన్నం పెట్టారనుకోండి, ఒక పూట అన్నం పెట్టారు అని. మీరు ఒక గోవుని దానం చేస్తే 3 గోవుని దానం చేశారు అని ఫలితం ఇస్తారు. మీరు కావాలంటే వేదమంత్రాలు ఆ భాగం చూడొచ్చు. అంటే 3 మార్లు భూదానం చేసినట్టు, 3 మందిని చదివించినట్టు గోదానము వలన ఫలితం వస్తుంది. పైగా మిగిలిన దానములు సర్వసాధారణంగా పుణ్యంగా మారి ఉత్తరోత్తర జన్మలలో ఈ శరీరం పడిపోయి వేరొక జన్మ ఎత్తినప్పుడు జీవుణ్ణి కాపాడతాయి. గోదానం అట్లా కాదు. గోదానం చేసిన వాళ్ళని ఇక్కడ దేవు కాపాడుతుంది. శరీరం పడిపోయిన తర్వాత యాతనా శరీరంతో వైతరిణి అనబడేటటువంటి భయంకరమైన చీము నెత్తులతో కూడుకున్న నరకాన్ని దాటవలసి వచ్చినప్పుడు జ్యోతిస్వరూపంతో గోవు వచ్చి తన తోక పట్టుకొమ్మని అసలు కానికి కూడా చీము నెత్తులు తగలకుండా వంతెన నుంచి దాటించి తీసుకెళ్తుంది. గోదానము అంత గొప్పది. అందుకని తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ గావ పృథ్వీ సరస్వతి. ఒకటి మీరు పెడితే ఇంకా చాలండి అనేది అన్నం. అన్నం భూమిలోంచి వస్తుంది. ఇంకొకటి దాని యందు అనురక్తి ఉండాలి, కానీ ఎంత ఏర్పడినా ఇంకా కావాలనిపిస్తుంది. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎంత చదువుకోనివ్వండి, నాకేం వచ్చు, నాకు ఇన్ని విషయాలు తెలుసు, నాకు శిల్పశాస్త్రం తెలుసా, వాస్తుశాస్త్రం తెలుసా, లేకపోతే సంగీతం తెలుసా, జ్యోతిషం తెలుసా, కావ్యరచన తెలుసా, కవిత్వం తెలుసా, వైద్యశాస్త్రం తెలుసా, హాస్య చతురత తెలుసా, నాకేం తెలుసు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫలితౌ పురాణే మంత్రీ వా స్తుతి నటనహాస్యేష్వతిపుర కమర్థం వాద్యాం ప్రీతిర్భవతి వైకోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. మనకి ఇన్ని తెలుసు. సరస్వతీ కటాక్షం ఏం చేస్తుందంటే, కొంత చదువుకున్న తర్వాత తాను చదువుకోనిది ఎంత ఉందో తెలుస్తుంది. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, నేను చదివినది ఏ పాటి, నేను చదవనివి ఎన్ని ఉన్నాయి, నాకేం తెలిసని గర్వపడాలి అని వినయంతో ఉండడం సరస్వతీ కటాక్షం వల్ల వస్తుంది. 2, సరస్వతీ కటాక్షం ఇంకా ఇంకా చదువుకోవాలి, ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలన్న కోరిక పెంచుతుంది. అన్నం తిన్నదాని చేత తృప్తినిస్తుంది. భూమిలో నుంచి వచ్చిన అన్నం తృప్తినిచ్చి జీవితాన్ని ఇస్తే ఆ జీవిత సాఫల్యం సరస్వతీ కటాక్షం వలన లభిస్తోంది. ఈ రెండిటిని కలిపి మనిషి తరించేటట్టుగా చేయడానికి మధ్యలో గోస్వరూపంగా ఉండి పరదేవతయే మన చేత దానము పొంది అంత అనుగ్రహాన్ని వర్షిస్తోంది. ఇది చెప్పడానికే భీష్మాచార్యుల వారు తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ గావ పృథ్వీ సరస్వతి. గోవు, భూమి, సరస్వతి అని 3 పేర్లు ఉన్నప్పటికీ ఈ 3 యొక్క దానము ఎంత ఫలితాన్ని ఇస్తుందో గోదానము అంతే ఫలితాన్ని ఇస్తోంది అని ఈ చిత్రంలో నిరూపణం చేస్తున్నారు.